జగన్ కు జనం నుంచి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ జనసేనలు షేక్ అయిపోతున్నాయంటున్నారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. 2014లో ఉమ్మడి పోటీ చేసి ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటున్న పేర్ని నానితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి కసరత్తు చేస్తుంది. 2 దఫాలుగా మొన్న చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసారు. మరోసారి సమావేశం జరుగుతూ ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పేర్ని నాని ఉన్నారు. సో పవన్ జనసేనకు టీడీపీకి మధ్య పొత్తులకు సంబంధించిన కసరత్తు జరుగుతుంది. అదేవిధంగా మరొక దఫా కూర్చుంటామంటున్నారు. మరోవైపు జనసేన బీజేపీతోనే అలయన్స్ లో ఉంది. ఈ పరిణామాల మీద మీ వ్యాఖ్య ఏంటి? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారంటే అభద్రతాభావం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో మనకి స్థానం రాదు, ప్రజల మనసుల్లో చిన్న కూడా మనకి చోటు రాదు. ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడినే ప్రేమిస్తారనేటువంటి భయం వాళ్ళలో ఉండి ఈ శక్తులన్నీ కూడా ఎప్పుడూ ఏకమయ్యే ఉంటాయి. ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారు. ఉమ్మడిగా పాదయాత్రలు, సభలు నిర్వహించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్లాన్స్ సిద్ధం చేస్తా ఉన్నారు. ఏమంటే 2014లో ఉమ్మడిగానే చేశారు. ఉమ్మడిగా మేనిఫెస్టో ఇచ్చారు. మేనిఫెస్టో అంటే హామీలు ఇచ్చారు. ఇంటింటికి హామీ పత్రాన్ని పంపించారు. ఇచ్చిన హామీ పత్రంలో చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, అప్పుడు మోడీ ఫోటో కూడా వేసి హామీలు ఇచ్చారు. 600 హామీల్లో ఎన్ని హామీలు ఇచ్చారు? 3 సెంట్ల స్థలం ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఉమ్మడిగా పోటీ చేసే 2014లో ఏ ఫలితాలు వచ్చాయో మళ్లీ అవే రిపీట్ అవుతాయని కాన్ఫిడెన్స్ వ్యక్తమవుతా ఉంది టీడీపీ జనసేన. ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి? నేను చెప్పండి మీరు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో ఒకడేనా? కాదు కదా. ఇవాళ ప్రతి గడపలో, ప్రతి గుండెలో, ప్రతి పేద మధ్యతరగతి గుండెల్లో అతను గుడి కట్టుకుని ఉన్నాడు. జెండాలు కలిపినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని అధికారాన్ని ఇస్తారనుకోవటం కల్లది. వీళ్ళిద్దరు ప్రచారం మొదలు పెడితే మీకు గ్రౌండ్ లో ఏ రకంగా పరిస్థితులు ఉంటాయనుకుంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారానికి? అసలు ఎప్పుడు ప్రచారం ఆపారు? ఎప్పుడు మీరు చెప్పేది? అసలు ఎప్పుడు వాళ్ళు ప్రచారంలో ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నాడు. నిన్నటిదాకా అంటే భీమిలి సభ వరకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశాడు. భీమిలి సభ నుంచి ప్రచారానికి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్లి ప్రచారానికి వెళ్తున్నా కానీ వాళ్ళకి షేక్ అవుతుంది తప్పితే వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే తిరుగుతున్నారు. మేము కలిసే అంటున్నారు. అన్నయ్య అంటున్నాడు, తమ్ముడు అంటున్నాడు, బాబాయ్ అంటున్నాడు, జైలుకి వెళ్తామంటున్నాడు, నేను ఉంటానంటున్నాడు, మా పార్టీకి సంబంధం లేదు, సీట్ లేదు అక్కర్లేదు అంటున్నాడు, ముఖ్యమంత్రి అక్కర్లేదు అంటున్నాడు, మాకు పలకి మోయటమే మాకు అలవాటు అంటున్నాడు, పలకి మోయటమే మా లక్ష్యం అంటున్నాడు. ఇవన్నీ కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, పాతయే. జగన్ జనంలోకి వెళ్తే వాళ్ళకి షేక్ అవుతున్నాయి అంతే. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? 100% జనం గుండెలో జగన్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్లీ ప్రభుత్వంలోకి రావటం ఖాయం. ఈ ప్రజల్ని ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే ఆ పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే, విద్యా వ్యవస్థని సమూలంగా పటిష్టపరచడం ద్వారా, నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మాత్రమే పేదరికం పోతుందని నమ్మేవాడు ఆ రకంగా చేస్తున్నాడు. సో ఇది పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే జగన్ జనంలోకి వెళ్తుండటంతో ప్రతిపక్షాల్లో షేక్ అవుతున్నాయంటున్నారు. అదేవిధంగా వచ్చేది తమ ప్రభుత్వమే అని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రెహానా, ఎన్టీవీ, సెక్రటేరియట్ నుంచి.